హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్కి స్వాగతం అండి. ఈరోజు ఒక మంచి కథను మీకు పరిచయం చేస్తున్నాను. ఈ కథను 37 ఏళ్ల క్రితము మొట్టమొదటిసారిగా నేను చదివినప్పుడు నా కళ్ళ వెంట కన్నీళ్లు అలా జలజల రాలిపోతూనే ఉన్నాయి. కథ ముగిసేసరికి ఏడుపు కట్టలు తెంచుకొని వచ్చేసింది. ఆ తర్వాత ఈ కథను చాలాసార్లు చదివాను. ఎన్నిసార్లు చదివినా అదే భావోద్వేగానికి లోనవుతూ వచ్చాను. మనుషుల తొందరపాటుతనానికి, మూఢనమ్మకాలకు, భయాలకు బలైనటువంటి ఒక స్త్రీ హృదయ విదారక కథ ఇది. మనసులను కదిలించే కథ. మానవ భావోద్వేగాలను అందంగా, హృద్యంగా చిత్రీకరించబడినటువంటి కథ. మరి ఈ కథా రచయిత ఎవరో కాదు, మన జాతీయ గీత శిల్పి, గీతాంజలికర్త అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రవీంద్రనాథ్ ఠాగూర్ భారతీయ సాహిత్య ప్రపంచంలో తనదైన ముద్ర వేసి అపూర్వమైన స్థానం పొందిన మహాకవి, కథా రచయిత, నవలాకారుడు, అలాగే తత్వవేత్త కూడా. ఆయన రచనలు కేవలం కథలుగానే కాకుండా మనిషి భావోద్వేగాలను, సమాజంలో ఆనాటి ఆచారాలను, అలాగే జీవన్మరణాల వంటి గంభీరమైనటువంటి అంశాలను లోతుగా ప్రతిబింబిస్తాయి. భారతదేశానికి సాహిత్యంలో మొదటి నోబెల్ బహుమతిని అందించిన మహానుభావుడు కూడా రవీంద్రనాథుడే. సాహిత్యంలోని కవిత్వం, కథలు, నవలలు, నాటకాలు, గేయాలు వంటి అనేక ప్రక్రియలలో తనదైన శైలితో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రవీంద్రుని రచనాశక్తి ప్రత్యేకత ఆయన భావ వ్యక్తీకరణలో ఉంది. సాధారణ సంఘటనలను కూడా లోతైన తాత్విక అర్థంలో చెప్పగలిగిన ప్రతిభ ఆయన సొంతం. పాత్రల మనసులోని భావాలను సున్నితంగా చిత్రీకరించడం, ప్రకృతి వర్ణన ద్వారా భావోద్వేగాలను కలిగించడం, సమాజంలోని సమస్యలను ప్రశ్నించడం ఆయన రచనల ప్రధాన లక్షణాలు. ఠాగూర్ కథల్లో మహిళా పాత్రలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వారు కేవలం కుటుంబానికి పరిమితమైన వారు కాకుండా భావాలు, ఆత్మగౌరవం, తమదైన ఆలోచనలతో కూడిన వ్యక్తులుగా కనిపిస్తారు. ఆయన రచనలు మనిషి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి దారి చూపుతాయి. అందుకే రవీంద్రుని సాహిత్యం కాలాతీతమైనది. భావోద్వేగం, తత్వం, సామాజిక అవగాహనల సమ్మేళనమే ఆయన రచనాశక్తి. తెలుగు పాఠకులకు కూడా ఆయన కథలు లోతైన ఆలోచనలను కలిగించే గొప్ప సాహిత్య సంపదగా నిలిచాయి. రవీంద్రుని కలం నుండి జాలువారిన ఎన్నో అద్భుతమైనటువంటి కథలలో జీవితో ఓ మృతో అనే కథ కూడా ఒకటి. సో ఈ కథను ఆయన బెంగాలీలో రచిస్తే భారతదేశంలోని అనేక భాషల్లోకి ఇది తర్జుమా కాబడింది. హిందీ భాష నుండి నేను తెలుగులోకి అనువాదం చేసి మీ ముందుకు తీసుకువచ్చాను. ఈ కథ ఆశాంతం విన్నాక మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో మాత్రం తప్పక తెలియజేయండి. మరి ఇప్పుడు కథలోకి వెళదామా? జమీందారు శారదాశంకర్ బంగ్లా రాణిఘాట్లో ఉండేది. శారదాశంకర్తో పాటు ఆ ఇంటి చిన్న కోడలైన కాదంబరి కూడా ఉండేది. శారదాశంకరి తమ్ముడి అకాల మరణం తర్వాత వితంతువుగా మారిన కాదంబిని ఆ పెద్ద కుటుంబంలో ఒక ఏకాకి. ఆ పెద్ద బంగ్లాలో నా అన్నవారు లేకుండా బ్రతుకుతున్న కాదంబినికి తన బావుగారి కొడుకు సతీష్ ఒక్కడే ఆత్మబంధువు. ఆమెకు వాడిదే లోకం. ఆ పిల్లవాడి తల్లి వాడిని కన్న తర్వాత చాలా జబ్బుపడింది. అందుకని వాడి ఆలనా పాలన చిన్నమ్మ కాదంబినినే చూసుకునేది. కాదంబిని తన దుఃఖభరితమైన ఒంటరి జీవితంలోని గడ్డకట్టుకున్న ప్రేమనంతా ఈ చిన్న బిడ్డపై కుమ్మరించింది. వర్షాకాలంలోని ఓ రాత్రి అకస్మాత్తుగా ఏదో అంతుచిక్కని కారణం వల్ల ఆమె హృదయ స్పందన ఆగిపోయింది. ప్రతిచోట కాలం తన గమనంలో కొనసాగుతూనే ఉంటుంది. కానీ ప్రేమ నిండిన ఈ హృదయంలో మాత్రం గడియారం ముళ్ళు కదలడం ఆగిపోయింది. ఆమె చనిపోయిందని భావించినటువంటి శారదాశంకరు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి దూరంగా రహస్యంగా ఉంచడానికి తన ఇంట్లోని 4 బ్రాహ్మణ ఉద్యోగులను పిలిచి ఆమె మృతదేహాన్ని తీసుకువెళ్లి అంత్యక్రియలు గావించమని పురమాయించాడు. రాణిఘాట్లో శ్మశానవాటిక ఊరికి చాలా దూరంగా ఒక నిర్జన ప్రదేశంలో ఉంది. అక్కడ ఓ నీటి కుంట, దానిని ఆనుకుని ఒక చిన్న గుడిసె, దాని పక్కనే ఓ పెద్ద మర్రి చెట్టు తప్ప
ఇంకేమీ లేవు. చాలా కాలం క్రిందట అక్కడ ఓ వాగు ప్రవహిస్తూ ఉండేది. అయితే అది ఎండిపోవడంతో అక్కడి ప్రజలు అందులోని కొంత భాగాన్ని తవ్వి చిన్న నీటి కుంటను తయారు చేశారు. నీటి కుంటను ఆ వాగు యొక్క పవిత్ర జలధారగా భావించి స్థానికులు పూజించేవారు. ఈ నలుగురు బ్రాహ్మణులు శవాన్ని మోసుకొచ్చి ఆ గుడిసెలో పెట్టి అక్కడే కూర్చొని చితికి అవసరమయ్యే కర్రల కోసం నిరీక్షించసాగారు. చాలాసేపు నిరీక్షించిన పిమ్మట ఆ నలుగురిలోని నితాయి, గురుచరణ్ అనే ఇద్దరు టెన్షన్ పడుతూ మిగిలిన విధు, వనమాలి అనే ఇద్దరికి శవాన్ని రక్షించే బాధ్యతను అప్పగించి చితికర్రలు రావడానికి ఎందుకు ఆలస్యం అవుతుందో కనుక్కొని వస్తామని గుడిసె నుండి బయటికి వెళ్ళిపోయారు. అది నల్లటి మేఘాలు కమ్ముకున్న వర్షపు రాత్రి. నల్లటి మేఘాలు ఆకాశంలో కమ్ముకొని ఉండడం చేత నక్షత్రాలు కనిపించడం లేదు. గుడిసెలో ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. అందులో ఒకడు తన శరీరంపై కప్పుకున్న దుప్పటిలో చుట్టి ఉన్న అగ్గిపెట్టె కొవ్వొత్తిని బయటికి తీశాడు. కొవ్వొత్తిని వెలిగిద్దామని అగ్గిపుల్లను బయటికి తీసి దాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ చల్లటి వాతావరణంలో అగ్గిపుల్ల వెలగడం లేదు. దీనితో పాటు వెంట తీసుకొచ్చినటువంటి లాంతరులో ఉండే నూనె కూడా అయిపోయింది. కొంత నిశ్శబ్దం తర్వాత, అన్నా, మన దగ్గర పొగాకు ఉండి ఉంటే ఎంత బాగుండేది కదా, తొందరలో అన్నీ మర్చిపోయొచ్చాం అని ఆ ఇద్దరిలో ఒకడన్నాడు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొస్తాను, ఒక్క నిమిషం కంటే ఎక్కువ కాదు, మరి వెళ్ళనా అన్నాడు రెండోవాడు. వీడి మాటల సారాంశాన్ని అర్థం చేసుకున్న విధు, బాగానే చెప్పావు, ఇక్కడ నేనొక్కడినే ఉండాలా ఏంటి అన్నాడు. మళ్ళీ ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. కాలం చాలా మెల్లగా గడుస్తున్నట్టు అనిపిస్తుంది. 5 నిమిషాలు ఒక గంటలా అనిపించాయి. ఇద్దరూ తమను తాము మనసులోనే తిట్టుకుంటూ కట్టెలు తెచ్చేందుకు వెళ్ళిన మిగతా ఇద్దరూ ఎక్కడో హాయిగా కూర్చొని బీడీలు కాలుస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు అనుకున్నారు. కొద్దిసేపటికి వారి అనుమానం నిజమేనేమోనని అనిపించింది. నీటికుంట దగ్గర కప్పల బెకబెకలు, కీచురాళ్ల శబ్దం తప్ప ఇంకెక్కడా ఎలాంటి శబ్దం వినిపించడం లేదు. అప్పుడే అకస్మాత్తుగా మంచం కొద్దిగా కదిలినట్టు, శవం ఓ వైపుకు తిరిగినట్టు వారికి అనిపించింది. విధు, వనమాలి ఇద్దరూ భయంతో వణికిపోయి దేవుడిని తలుచుకున్నారు. మరుక్షణమే ఓ దీర్ఘ నిట్టూర్పు వినిపించగానే భయంతో ఇద్దరూ బయటికి పరిగెత్తి గ్రామం వైపు పరుగులు తీశారు. కొన్ని మైళ్ళు పరిగెత్తాక దారిలో వారికి మిగిలిన ఇద్దరూ చేతిలో లాంతరు పట్టుకుని కనిపించారు. నిజంగానే వాళ్ళిద్దరూ బీడీ కాల్చారు. అంతేకాదు, వాళ్లకు కర్రల గురించిన సమాచారమే తెలీదు. ఆ విషయం అడగంగానే కర్రలను కట్ చేస్తూ ఉన్నారు, కాసేపట్లో వచ్చేస్తాయి అని ఆ ఇద్దరూ అబద్ధం చెప్పారు. అప్పుడు విధు, వనమాలి గుడిసెలో జరిగిన సంఘటనను వివరించారు. నితాయి, గురుచరణ్ వారి మాటలను ఖండిస్తూ అక్కడ ఉండకుండా పారిపోవడానికి అలా చెప్తున్నారని మందలించారు. నలుగురు వెంటనే శ్మశానం దగ్గర ఉన్న గుడిసె వైపు తిరిగి వెళ్లారు. లోపలికి వెళ్ళి చూడగా మంచం ఖాళీగా ఉంది. శవం ఎక్కడా కనిపించలేదు. వారు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. అది నక్కల పని అయి ఉండవచ్చు, కానీ శవం పైన కప్పిన గుడ్డ కూడా లేదు. గుడిసె చుట్టూ వెతికినప్పుడు తలుపు దగ్గర మట్టిలో తాజాగా ఏర్పడిన చిన్న పాదముద్రలు కనిపించాయి. అవి మహిళకు చెందినవిగా అనిపించాయి. ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ విషయాన్ని జమీందారుకు ఎలా చెప్పాలి అన్నది. జమీందారు శారదాశంకరు మూర్ఖుడు కాదు, భూతాల కథలను సులభంగా నమ్మే వ్యక్తి కూడా కాదు. చాలాసేపు రకరకాల ఆలోచనలు చేశాక చివరకు శవానికి అంత్యక్రియలు జరిపించేశాం అని చెప్పాలని నలుగురు నిర్ణయించుకున్నారు. సూర్యోదయం అవుతుండగా కర్రలు తీసుకొచ్చిన వ్యక్తులతో ఆలస్యం అవుతుందని ఈ గుడిసెలోనే ఉన్న కర్రలతో శవదహనం చేసేశాం అని ఆ నలుగురు చెప్పేశారు. వీళ్ల మాటలపై వాళ్లకు ఎలాంటి సందేహము కలగలేదు. ఎందుకంటే ఎవరైనా దొంగిలించుకుపోవడానికి శవం విలువైన వస్తువు కాదు కదా అని. కొన్నిసార్లు మృతదేహంలా కనిపించే శరీరము నిజానికి జీవించి ఉండవచ్చు, కానీ అది గాఢ నిద్ర లాంటిదైన అపస్మారక స్థితిలో ఉండి కొంతసేపటి తర్వాత మళ్ళీ స్పృహ పొందవచ్చు. నిజానికి కాదంబిని చనిపోలేదు. ఏదో కారణంతో ఆమె మృతప్రాయ స్థితిలో లేదా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ కోలుకుంది. ఆమెకు స్పృహ వచ్చినప్పుడు చుట్టూ అంతా చీకటిగా కనిపించింది. ఇది తన పడక గది కాదని ఆమె గ్రహించింది. అక్కా అని తన తోడుకోడల్ని పిలిచింది. కానీ ఆ చీకటిలో ఎలాంటి సమాధానం రాలేదు.
తన ఛాతీలో నొప్పి రావడము, శ్వాస ఆగిపోయినట్లు అనిపించడము ఆమెకు గుర్తుకు వచ్చాయి. ఆమె లేచి కూర్చుంది. తన పెద్ద తోడికోడలు గది మూలలో కూర్చుని బిడ్డ కోసం స్టవ్పై పాలు కాస్తుందన్న విషయము ఆమెకు గుర్తుకొచ్చింది. కానీ అప్పుడే తాను నిలబడలేనంత బలహీనంగా ఉన్నట్లు అనిపించి మళ్ళీ మంచంపై చతికిలపడింది. ఆయాసపడుతూ, అక్క, ఒక్కసారి బాబును నా దగ్గరకు తీసుకురా, నేను చనిపోతానని అనిపిస్తుంది అని అరిచింది కాదంబిని. అప్పుడే తెల్లటి కాగితంపై ఇంకు పరుచుకున్నట్లు ఆమె కళ్ల ముందు నల్లటి చీకటి కమ్ముకుంది. ఆ క్షణంలో కాదంబనికి తన జ్ఞాపకశక్తి, కదలికలు అన్నీ కలగాపులగమైపోయాయి. తన జీవిత పుస్తకంలోని అక్షరాలను అర్థం చేసుకోవడము అసాధ్యంగా అనిపించింది. ఈ సమయంలోనే తన తోడికోడలు కొడుకు తన మధురమైన స్వరంతో చివరిసారిగా చిన్నమ్మా అని పిలిచిన విషయం కూడా ఆమెకు గుర్తుకు రాలేదు. ఆమెకు మరణం ఉన్న చోట చీకటి, ఒంటరితనము తప్ప మరేదీ లేదనిపించింది. అక్కడ చూడటానికి, వినటానికి ఏమీ లేదు. అక్కడ ఎప్పటికీ మెలకుగా కూర్చొని ఎదురుచూడటం తప్ప తను మరేమీ చేయలేనట్లుగా అనిపించింది. అప్పుడే తెరిచి ఉన్న తలుపు నుండి చల్లటి గాలి ఒక్కసారిగా తన మేను తాకింది. వర్షాకాలంలో కప్పల అరుపుల శబ్దం వినిపించింది. ఆమెకు ఇంకా ఈ ప్రపంచంతో ఏదో బంధం మిగిలి ఉందనే భావన కలిగింది. అకస్మాత్తుగా ఆకాశంలో మెరిసిన మెరుపు వెలుగులో ఒక్క క్షణం పాటు ఆమెకు ఆ నీటికుంట, మర్రి చెట్టు, పెద్ద మైదానము, దూరంగా ఉండే చెట్ల వరుస కనిపించాయి. కొన్ని శుభకార్యాల్లో తను ఆ నీటికుంటలో స్నానం చేసిన విషయాలు ఆమెకు గుర్తుకొచ్చాయి. అలాగే శ్మశాన వాటికలో మృతదేహాలను చూసినప్పుడు మరణం ఎంత భయంకరమనిపించేదో కూడా ఆమెకు గుర్తుకొచ్చింది. ఒకవేళ అది నిజం కాకపోతే నేను శారదాశంకరు సురక్షితమైన ఇంటి 4 గోడలను దాటి ఎంతో దూరంలో ఉన్న ఈ శ్మశాన వాటిక వరకు ఎలా వచ్చేదాన్ని? కానీ ఇంతవరకు అంత్యక్రియలు కూడా పూర్తి కాలేదంటే మరి ఇంత దూరం నన్ను కాల్చడానికి తీసుకొచ్చిన వారు ఏమైనట్లు? శారదాశంకర్ ఇంట్లో తను చనిపోవడానికంటే ముందు గడిచిన క్షణాలు గుర్తుకు రాసాగాయి. తనను తాను ఇంత దూరంలోని శ్మశాన వాటికలో ఉండడం చూసుకుని బ్రతుకున్న ప్రజల ప్రపంచంతో నాకు ఎలాంటి సంబంధము లేదా? నేను భయపెట్టేదాన్నా? నేను అశుభాన్నా? నేను ఒక భూతాన్నా అని తనకు తానుగా ప్రశ్నించుకుంది కాదంబిని. అవును, నేనిప్పుడు చనిపోయి ఉన్నాను కాబట్టి ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళడానికి, ఏమి చేయాలనుకుంటే అది చేయడానికి నాలో అపారమైనటువంటి శక్తి, స్వేచ్ఛ ఉన్నాయి. ఈ ఆలోచనలతో గుడిసె నుండి ఓ పిచ్చిదానిలా గాలి తెమ్మర కంటే వేగంగా బయటికి వచ్చి సిగ్గు, భయం, బాధ ఏవీ లేకుండగా చీకటి రాత్రి ఆ మైదానంలో పరిగెత్తసాగింది కాదంబిని. కానీ పరిగెత్తగా ఆమె కాళ్లలో నొప్పి మొదలైంది. తనకు చాలా నీరసంగా అనిపించింది. ఆ దారి ఎంత దూరం వెడుతుందో తెలియదు, అది ఎక్కడ సమాప్తమవుతుందో తెలియదు. అక్కడక్కడ ధాన్యపు పొలాలు, పెద్ద పెద్ద చెరువులు కనిపిస్తూ ఉండేవి. సూర్యోదయం తర్వాత ఇరుగుడు చెట్లు కనిపించడం మొదలయ్యాయి. పక్షుల కిలకిల రావాలు వినిపించసాగాయి. ఇప్పుడు తను ఎక్కడ ఉంది? జనాలతో తనకుండే సంబంధం ఏమిటి అన్న విషయము ఆమెకు కొంచెం కూడా అర్థం కావడం లేదు. వర్షాకాలపు రాత్రి విశాలమైన మైదానంలో చీకట్లో నడుస్తున్నంతసేపు ఆమెకు భయం వేయలేదు. అంతవరకు నిర్భయంగా ఉండింది. కానీ ఇప్పుడు ఈ పగటి వెలుతురులో మనుషుల ఉనికి ఆమెను భయపెడుతుంది. ఎలాగైతే మనుషులకు భూత ప్రేతాలను చూస్తే భయం వేస్తుందో అట్లానే భూత ప్రేతాలకు కూడా మనుషులంటే భయం వేస్తుంది. ఈ మనుషులు, భూతాలు నదికి ఇరువైపుల తీరాల్లో ఉండే భిన్న ప్రజాతుల్లాంటి వాళ్ళు. మట్టి కొట్టుకుపోయిన బట్టలతో, చిత్ర విచిత్ర ప్రవర్తనతో రోడ్డులో పిచ్చిదానిలా తిరుగుతున్న కాదంబిని ఎవరినైనా భయపెట్టగలదు. ఆ సమయంలో పిల్లలు గనక ఉంటే ఆమెను చూసి భయపడిపోయి దూరంగా పారిపోవడమో లేదా ఆమెపై రాళ్లు విసరడమో చేసి ఉండేవాళ్ళు. అయితే ఆమె అదృష్టానికి ఆ సమయంలో అక్కడ ఒక వ్యక్తి మాత్రమే ఉన్నారు. ఆ వ్యక్తి ఆమె దగ్గరగా వెళ్ళి, అమ్మా, మిమ్మల్ని చూస్తూ ఉంటే గొప్ప కుటుంబానికి చెందిన వారిలో ఉన్నారు. ఈ స్థితిలో ఒంటరిగా మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు. మొదట ఆ వ్యక్తి ప్రశ్నకు కాదంబిని ఎలాంటి సమాధానము ఇవ్వకపోగా అర్థం కాని పిచ్చిచూపులతో అతనిని తదేకంగా చూడసాగింది. ఆమెకంతా అయోమయంగా అనిపిస్తుంది.
నేను ఈ లోకంలో ఎలా జీవించి ఉన్నాను? ఎలా ఓ బాటసారి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు? ఎలా తను ఆయనకు గొప్పింటి స్త్రీలా కనిపిస్తున్నాను? ఆమెకు ఏమీ అర్థం కావడం లేదు. అమ్మా, మీరు నాతో రండి, నేను మిమ్మల్ని మీ ఇంటికి చేరుస్తాను. చెప్పండి, మీ ఇల్లు ఎక్కడ ఉంది అని ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు. కాదంబరి ఆలోచనలో పడిపోయింది. తన అత్తగారింటికి వెళ్ళలేదు, తనకంటూ పుట్టినిల్లు అనేది లేదు. అప్పుడే ఆమెకు తన చిన్ననాటి స్నేహితురాలు యోగమాయ గుర్తుకొచ్చింది. అయితే బాల్యం తర్వాత తనను కలవనే లేదు, కానీ ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతూ ఉండేవి. అప్పుడప్పుడు ఎవరెవరిని ఎక్కువగా ప్రేమిస్తారని వాళ్ళ మధ్య పోటీ కూడా ఉండేది. యోగమాయ కంటే నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించడం లేదని కాదంబరి అంటూ ఉంటే, తన ప్రేమను కాదంబరి సరిగా అర్థం చేసుకోవడం లేదని యోగమాయ అంటూ ఉండేది. కానీ ఒకవేళ జీవితంలో మళ్ళీ ఎప్పుడైనా కలుసుకుంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని వాళ్లకు తెలుసు. ఈ విషయం గుర్తుకు రాగానే నేను నిసిందపూర్లో శ్రీపతి చరణ్ బాబు వాళ్ళ ఇంటికి వెళుతున్నాను, కాదంబరి బాటసారితో అన్నది. ఆ వ్యక్తి కలకత్తా వెళుతున్నాడు. నిసిందపూరు ఆయన వెళ్లేదారిలో లేదు. అయినప్పటికీ ఆయన కాస్త శ్రమ తీసుకొని స్వయంగా కాదంబరిని శ్రీపతి చరణ్ బాబు వాళ్ళ ఇంటికి చేర్చారు. మొదట స్నేహితురాళ్ళిద్దరూ ఒకరినొకరు గుర్తుపట్టలేకపోయారు. అయితే ఒకరి మొహాల్లో మరొకరికి వారి చిన్ననాటి రూపం కనబడగానే వాళ్ళ కళ్ళు మెరిశాయి. నేనెప్పుడూ అనుకోలేదు జీవితంలో నేను మళ్ళీ నిన్ను చూస్తానని. ఇక్కడెలా? మీ అత్తింటి వారు నిన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టారా? అడిగింది యోగమాయ. కాసేపు మౌనం తర్వాత, అబ్బా, మా అత్తింటి గురించి ఏమీ అడక్కు. నీ ఇంట్లో పని మనిషిలా ఓ మూల చోటివు నాకు, అంతే చాలు. నేను నీ ప్రతి పనిని చేస్తాను అంది కాదంబరి. అరెవ్వా, నీవు నా పని మనిషి ఎట్లా అవుతావో? నీవు నా స్నేహితురాలివి, నా తోబుట్టువు లాంటి దానివి అన్నది యోగమాయ. అప్పుడే యోగమాయ భర్త శ్రీపతి చరణ్ బాబు ఆ గదిలోకి వచ్చాడు. కాదంబరి ఓ క్షణము ఆయనను చూసి వెంటనే తలదించుకొని ఏమీ మాట్లాడకుండగా నెమ్మదిగా ఆ గది నుండి బయటికి వెళ్ళిపోయింది. శ్రీపతి చరణ్ బాబుకు నమస్కారం చేయకుండగా, ఆయనకు కుశల ప్రశ్నలు కూడా ఏమీ వేయకుండగా అలా మౌనంగా వెళ్ళిపోయిన కాదంబరి ప్రవర్తనకు భర్త ఎక్కడ కోపడతాడోనని యోగమాయ తన స్నేహితురాలి తరపున క్షమాపణ కోరింది. శ్రీపతి చరణ్ బాబు సరేలే, పర్వాలేదు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కాదంబరి తన స్నేహితురాలి ఇంటి పనినంతా చేయడం మొదలుపెట్టింది. కానీ ఆమెతో మునుపటిలా అంత చనువుగా స్నేహంగా ఉండలేకపోతుంది. వారి మధ్య మృత్యువు అడ్డుగోడలా నిల్చుంది. ఏ వ్యక్తి అయినా తన ఉనికి పట్ల తనకే సందేహంగా ఉన్నప్పుడు, లేదా తన గురించి తను జాగ్రత్త పడుతున్నప్పుడు ఇతరులకు దగ్గరవడం అనేది జరగదు. యోగమాయ ఆమె భర్త వాళ్ళు వేరే లోకానికి చెందిన వారిలా కాదంబరికి అనిపిస్తుంది. వాళ్ళు ప్రేమ, బాధ్యత, భావోద్వేగాలతో నిండిన ప్రపంచంలో ఉంటున్నారు. మరి నేను కేవలం నీడను మాత్రమే. వాళ్ళు భౌతిక ప్రపంచంలో ఉన్నారు, మరి నేను ఈ భౌతిక ప్రపంచానికి దూరంగా ఉన్నాను. కాదంబరి ప్రవర్తనతో యోగమాయ కూడా బాధపడుతూ ఉంది. ఇలాంటి ఆలోచనలతో కాదంబరి యోగమాయతో చనువుగా ఉండలేకపోతుంది. కాదంబరి ప్రవర్తనతో యోగమాయ కూడా బాధపడుతూ ఉంది. ఆమెకు ఏమీ అర్థం కావడం లేదు. కాదంబరి ప్రవర్తన అర్థం కాకుండా మారిన కొద్దీ యోగమాయకు ఆమెపై కోపం పెరుగుతూ వచ్చింది. ఒక దశలో ఈ దరిద్రం నా మెడకెందుకు చుట్టుకుందో అనిపించింది ఆమెకు. ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. కాదంబరి తానే స్వయంగా భయపడుతుంది, కానీ తన నుంచి తాను పారిపోలేకపోతుంది. భూత ప్రేతాలకు భయపడేవారు లోపల వాళ్లే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే భయానికి కారణంను వాళ్ళు తెలుసుకోలేరు. కానీ కాదంబరికి బయటి విషయాలతో భయం లేదు. తనకు తానుగా చూసుకొని భయపడుతూ ఉంది. అప్పుడప్పుడు పగలే గదిలో ఒంటరిగా కూర్చుని గట్టిగా అరుస్తూ ఉండేది. రాత్రి లాంతరు వెలుతురులో తన నీడను తానే చూసుకుని గట్టిగా వణుకుతూ ఉండేది. ఆమె ఎప్పుడు ఎట్లా ప్రవర్తిస్తుందోనని ఇంట్లోని వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు కాదంబరి అర్ధరాత్రి తన గది నుండి బయటికి వచ్చి, అక్కా అక్కా, నన్ను వదలొద్దు, నిన్ను వేడుకుంటున్నాను అని గట్టిగా అరిచింది. అది విన్న యోగమాయకు భయం వేసింది, కోపం కూడా వచ్చింది. తనకే గనుక శక్తి ఉంటే తక్షణమే కాదంబరిని ఇంటి నుండి వెళ్ళగొట్టేది. కానీ కరుణామూర్తి అయిన శ్రీపతి చరణ్ బాబు ఆమెను శాంతపరిచి పక్క గదిలోకి పంపించేశాడు. ఇదంతా చూస్తూ మౌనంగా నిలిచింది యోగమాయ. మర్నాడు ఊహించిన విధంగా శ్రీపతి బాబును తిడుతూనే ఉంది యోగమాయ.
ఆమె అతనిపై నిందలు మోపుతూ, మీరెంత మంచి మగాళ్ళండి, ఒక స్త్రీ తన భర్త ఇంటిని వదిలేసి మీ ఇంట్లో ఉంటుంది, నెలలు గడుస్తున్నా వెళ్ళడం లేదు, అయినా కానీ మీరు ఎప్పుడు కూడా రవ్వంతైనా వ్యతిరేకత చూపించడం లేదు. మీరేమనుకుంటున్నారు? మీలాంటి మగవాళ్ళ గురించి నాకు బాగా తెలుసు అంది యోగమాయ. స్త్రీలు పురుషుడి బలహీనత అన్నది వాస్తవమే. దాన్ని అలసుగా తీసుకునేవారు ఇలా భర్తలపై నిందలు మోపుతూ ఉంటారు. కాదంబరి పట్ల తన మనసులో ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన తక్షణమే ప్రమాణం చేయడానికి సిద్ధమే. అయినప్పటికీ కాదంబరి పట్ల ఆయన ప్రవర్తన భిన్నంగా అనిపించేది. కాదంబిని ఇంటికి వచ్చినప్పుడు ఆమెకు సంతానం లేదు, అందున భర్తను కోల్పోయి ఉంది. అందుకని అత్తింటి వారు ఆమె పట్ల అన్యాయం చేశారేమో, లేదా ఆమె పట్ల మరింత క్రూరంగా ప్రవర్తించారో ఏమో, అందుకని అక్కడి నుండి పారిపోయి మా ఇంట్లో తలదాచుకోవడానికి వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే ఆమెకు తల్లిదండ్రులు కూడా లేరు, అందువల్ల నేను ఆమెను ఎలా ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మని చెప్పగలను అని అనుకున్నాడు శ్రీపతి చరణ్ బాబు. ఈ విషయాల గురించి ఆయన కాదంబరిని ప్రశ్నించదలుచుకోలేదు. ఎందుకంటే ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఆమె మరింత బాధపడవచ్చు అనుకున్నాడు శ్రీపతి. కానీ ఇప్పుడు తన భార్యే తన స్వభావం గురించి, తన ప్రవర్తన గురించి తెలిసి కూడా నిందలు వేస్తుంది. తన ఇంట్లో శాంతి నెలకొనాలనుకుంటే కాదంబిని అత్తగారింటికి కాదంబిని గురించిన సమాచారం ఇవ్వాలి అనుకున్నాడు. చివరగా కాదంబిని గురించిన సమాచారము వాళ్ళ అత్తవారింటికి ఉత్తరం ద్వారా తెలియజేయడం కంటే స్వయంగా రాణిఘాటుకు వెళ్ళి వాస్తవాలను తెలుసుకోవడమే మంచిదని నిర్ణయించుకొని శ్రీపతి బాబు రాణిఘాటుకు బయలుదేరాడు. ఈ కథ ఇంకా పూర్తి కాలేదు. రెండవ భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం.